55 మ్యాచెస్ అయిపోయాయి ఐపీఎల్లో. ఇప్పటి వరకు ఏ టీము కూడా అఫీషియల్గా ప్లే ఆఫ్స్లోకి ఎంటర్ అవ్వలేదు. అందుకే ఐపీఎల్ ఇస్ ద బెస్ట్ లీగ్ అంటూ ఉంటారనమాట. ఇంతకన్నా బెస్ట్ లీగ్ని చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంటే. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 17 పాయింట్స్ వస్తే ఏ టీం అయినా అఫీషియల్గా క్వాలిఫై అవుతుంది ప్లే ఆఫ్స్కు. సో మరి ఏ టీంకి ఎన్ని పాయింట్స్ రావాలి అంటే ఎన్ని గేమ్స్ గెలవాలి, వాళ్ళు గేమ్స్ గెలిస్తే 17 పాయింట్స్ రీచ్ అవుతారు, లేకుంటే 17 పాయింట్స్ దాటుతారో తెలుసుకుందాము. దానికన్నా ముఖ్యంగా టాప్ టూలో ఎవరు ఉంటారు, ఎందుకంటే టాప్ 2లో ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఐపీఎల్లో. అది మీ అందరికీ తెలుసు. అంటే ఈ క్వాలిఫైర్ మ్యాచెస్ టైంలో, ఎలిమినేటర్ మ్యాచెస్ టైంలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ టాప్ 2 కోసం పోటీ పడే 2 టీమ్స్ ఏవి తెలుసుకుందాం. అండ్ ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను వీడియో చేసినప్పుడు అసలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి రావడం అంటే వస్తుంది, కానీ కష్టపడాలి అని చెప్పాను. ఎందుకంటే చాలా కష్టమైన టీమ్స్తో మ్యాచెస్ ఉన్నాయి, వాళ్ళు కష్టపడాలి అని చెప్పాను. బట్ ఇప్పుడు చూస్తే వాళ్ళు కంఫర్టబుల్గా వెళ్ళి అన్అఫీషియల్గా చేరిపోయారు ప్లే ఆఫ్స్లోకి. ఇంకా అఫీషియల్గా కూడా వాళ్ళు ఖచ్చితంగా చేరిపోతారు. ఇప్పుడు ఇంకా వాళ్ళని ఆపడానికి ఎవరు లేరు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్లే ఆఫ్స్కి రాకుండా ఎవ్వరూ ఆపలేరు అని చెప్పాను. తీరా చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబ్లమ్స్లో పడిపోయింది. సో ఇంత కాంపిటీషన్ ఉంటుంది కాబట్టే ఐపీఎల్ని బెస్ట్ అంటూ ఉంటారు. సో మనం 17 పాయింట్స్కి కట్ ఆఫ్ పెట్టుకున్నాము అంటే ఆర్సీబీ 3 గేమ్స్లో 1 గేమ్ గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. పంజాబ్ కింగ్స్ 3 గేమ్స్లో 1 గేమ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. గుజరాత్ టైటన్స్ 4 గేమ్స్లో 2 గేమ్స్ గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ముంబై ఇండియన్స్ 3 గేమ్స్లో 2 గేమ్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఢిల్లీ క్యాపిటల్స్ 3 గేమ్స్లో 2 గేమ్స్ గెలవాలి. ఇక కేకేఆర్ 3 గేమ్స్లో 3 గెలవాలి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, లక్నో సూపర్ జైంట్స్కి ఛాన్స్ లేదా అని చెప్పి. ఎప్పుడైతే 17 పాయింట్స్ కట్ ఆఫ్కి వెళ్ళిపోయిందో అప్పుడే లక్నో సూపర్ జైంట్స్ ఈ టోర్నమెంట్ నుండి అన్అఫీషియల్గా బయటకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వాళ్ళకు రావడం చాలా కష్టం అనమాట. ఇక్కడ ఏమన్నా మ్యాచ్లు ఆగిపోయి మిగతా టీమ్స్కి తక్కువ పాయింట్స్ వచ్చి మిగతా టీమ్స్ ఓడిపోయి అలాంటివి ఏమైనా జరిగితే తప్ప వాళ్ళు రాలేరు. సో ఇప్పుడు మొత్తం పోటీ మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుకున్న టీమ్స్ మధ్య ఉంది ఇది. మరి టాప్ 2లోకి వెళ్లే ముందు ఏ టీమ్స్కి నెక్స్ట్ ఎవరితో మ్యాచెస్ ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు వెళ్తారా, వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ చూసాము అంటే ఆర్సీబీ, అంటే ఈరోజు వీడియో చేస్తున్న టైంకి ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో 16 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచెస్ వాళ్ళకు ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్, కేకేఆర్తో ఉన్నాయి. సో టాప్ 2కి రావడం పెద్ద కష్టం ఏం కాదేమనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఆర్సీబీ ఉన్న ఫామ్కి ఇక్కడ కింద ఉన్న టీమ్స్ ఫామ్కి అంటే ఎల్ఎస్జీ కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, కేకేఆర్ కానీ చూడండి, మనం ముందే ఫామ్ గురించి చాలా విషయాలు మాట్లాడచ్చు, కానీ ఆ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఎవరు చెప్పలేరు అనమాట. సో బట్ ఆర్సీబీకి చాలా మంచి ఛాన్స్ ఉందన్నమాట వాళ్ళు టాప్ 2లోకి రావడానికి. అయితే నన్ను అడిగితే పర్సనల్గా ఇక్కడ ఆర్సీబీ ఉందని చెప్పట్లేదు, ఎవరున్నా సరే టాప్ 1లో టాప్ 2లో ఉన్న వాళ్ళు అన్ని మ్యాచెస్ గెలవకుండా ఏదో టాప్ 2లో ఉండేటట్టు ప్లే ఆఫ్స్కి వస్తే బాగుంటుంది అనమాట. టాప్ 1 టాప్ 2, ఎందుకంటే అన్ని మ్యాచెస్ గెలిస్తే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ప్లేయర్స్లో పెరిగిపోతుంది. తర్వాత ఇంపార్టెంట్ స్టేజ్లో హ్యాండ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్లోగా స్టడీగా ఏదో టాప్ 2కి వచ్చో అలా ఏమన్నా ప్లే ఆఫ్స్కి వస్తే బాగుంటుంది. ఇక పంజాబ్ కింగ్స్కి 15 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళకు నెక్స్ట్ మ్యాచెస్ చూసాము అంటే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, ఆర్ఆర్తో ఉన్నాయి. సో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మీరు చూసారంటే ముంబైతో ఒక మ్యాచ్ ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతున్నా సరే స్టార్టింగ్లో వాళ్ళు చూపించిన ఫామ్ ఒక 2-3 మ్యాచ్లు చూపిస్తే వాళ్ళు చాలా మంచి పొజిషన్లోకి వచ్చేస్తారు. సో ఆర్ఆర్తో మాత్రమే వీళ్ళు అంటే వీళ్ళ స్ట్రెంత్ ప్రకారం చూసుకుంటే ఎక్కువగా గెలిచే ఛాన్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది పరిస్థితి. బట్ పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్లో వెళ్ళిపోతుంది, బట్ టాప్ 2లోకి వెళ్తున్నా రాదా, ఇలా పరిస్థితి ఉందన్నమాట. ఇక ముంబై ఇండియన్స్కు 14 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళకు నెక్స్ట్ మ్యాచెస్ గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్, డీసీ. సో వాళ్ళు గెలవాల్సిన మ్యాచెస్ ఎన్ని? 2 మ్యాచెస్ గెలవాలి. సో ఏ మ్యాచ్ కూడా అంత ఈజీ కాదు. ముంబై సూపర్ ఫామ్లో ఉంది, వాళ్ళు కొట్టుకొని వస్తారా లేకుంటే ఆగిపోతారా పక్కన పెట్టేస్తే గెలవడానికి కష్టపడి తీరాల్సిందే. ఎందుకంటే గుజరాత్ అలానే ఉంది టీం, పంజాబ్ అలానే ఉంది. అండ్ మేబీ ఢిల్లీ ప్రెజెంట్ సిచ్యువేషన్లో కొంచెం వీక్ ఉండొచ్చు, కానీ ఏమైనా జరగచ్చు. ఇక నెక్స్ట్ గుజరాత్కి 14 పాయింట్స్ ఉన్నాయి, బట్ 4 మ్యాచెస్ ఉన్నాయి. ఇది వాళ్ళకు అడ్వాంటేజ్ ఇక్కడ. సో 4 మ్యాచెస్ చూసాము అంటే ముంబైతో ఒకటి, డీసీతో ఒకటి, లక్నో సూపర్ జైంట్స్తో ఒకటి, సిఎస్కేతో ఒకటి. సో 4లో 2 గెలవడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదనమాట, వెళ్ళిపోతారు. బట్ ఎన్ని మ్యాచ్లు గెలుస్తారు ఇక్కడ అంటే టాప్ 2కి వెళ్ళడానికి, అది ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళు కూడా కనీసం ఒక 3 మ్యాచ్లు గెలవాల్సింది అనమాట టాప్ 2లోకి ఎంటర్ అవ్వాలి అంటే. అంటే ఆర్సీబీని దాటుకొని ఒకవేళ ఆర్సీబీ అన్ని మ్యాచ్లు గెలిస్తే వీళ్ళకు కొంచెం ఇష్యూస్ వస్తాయి ఇక్కడ. ఇక ఢిల్లీ క్యాపిటల్స్కు 13 పాయింట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మ్యాచెస్
పంజాబ్ జీటీ ముంబై ఏ మ్యాచ్ కూడా సింపుల్గా తీసుకునే మ్యాచ్ కాదు. ప్రతి మ్యాచ్ వీళ్ళకి ఒక డూ ఆర్ డే మ్యాచ్ లాగే ఉంటుంది. వీళ్ళకి ఒక మ్యాచ్ ఛాన్స్ ఉంది, కానీ డూ ఆర్ డే మ్యాచే. వీళ్ళు అంటే టాప్ 2కి రావడం కొంచెం కష్టమే అనమాట. అంత ఈజీ అనే పని కాదు. వేరే టీమ్స్ ఓడిపోతే వీళ్ళు వచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ కేకేఆర్ గురించి మాట్లాడితే వాళ్ళు టాప్ 2లోకి రావడం చాలా కష్టం అనమాట. ఇక నెక్స్ట్ వాళ్ళకున్న మ్యాచెస్ మనం చూడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకు అంటే వాళ్ళు ప్రతి మ్యాచ్ గెలవాలి, అప్పుడే ప్లేఆఫ్స్కి వస్తారు. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా వాళ్ళకి వెనక్కి రావాల్సిందే, అది వాళ్ళ పరిస్థితి. ఇక నెక్స్ట్ టాప్ 2లోకి రావడానికి ఎవరికి ఎంత % ఛాన్సెస్ ఉన్నాయి? సో ఆర్సీబీకి 61% ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు టాప్ 2లోకి రావడానికి. ఇక పంజాబ్ కింగ్స్కి 42% ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్కి 40% ఛాన్సెస్ ఉన్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్కు 44, ఎందుకంటే వీళ్ళకు 4 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్కు 13%. చాలా కష్టం, చెప్పా కదా. మిగతా టీమ్స్ ఓడిపోతే వీళ్ళకి ఛాన్స్ పెరుగుతుంది తప్పితే వీళ్ళు అన్ని మ్యాచ్లు గెలిచినా సరే, మిగతా వాళ్ళు గెలిచినా సరే పోటీ పడడం కష్టం టాప్ 2 కోసం. సో 13%. ఇక కేకేఆర్కి లేవు అనమాట, ఆల్రెడీ చెప్పేశాను. సో ఇది పరిస్థితి. సో ఈ ఛాన్సెస్ అన్నీ కూడా మ్యాచెస్ మారే కొద్దీ పర్సంటేజ్ పెరగడం తగ్గడం ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా కన్ఫర్మ్ పర్సంటేజ్ కాదు ఇక్కడ. ఒకవేళ ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోయి ఒక్క మ్యాచే గెలిచి ప్లేఆఫ్స్లోకి ఎంటర్ కావచ్చు, పంజాబ్ కింగ్స్ అన్నీ గెలవచ్చు, ముంబై ఇండియన్స్ అన్నీ ఓడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఏది మనం ముందే ప్రిడిక్ట్ చేయలేము. బట్ ఈ విధంగా ఓవరాల్గా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో నన్ను అడిగితే మాత్రం అంటే ఎవరు ప్లేఆఫ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే టాప్ 2 అని చెప్తే మాత్రం ఎందుకో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ఈ రెండు కూడా టాప్ 2లో 1-2 పొజిషన్స్లో ఎక్కడో చోట ఉంటాయనిపిస్తుంది. ఇక ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా ప్లేఆఫ్స్లోకి వెళ్తుంది, అది 3rd పొజిషన్ 4th పొజిషన్ చూడాలి. ఇక గుజరాత్ ప్లేఆఫ్స్లోకి వెళ్ళిపోతుంది. సో అంటే మీరు అనొచ్చు గుజరాత్ 1-2 పొజిషన్లోకి రాలేదని చెప్పి. ఆబ్వియస్లీ వాళ్ళు రావచ్చు, బట్ నేను ఇక్కడ వాళ్ళకి అగేనెస్ట్ ఉన్న మ్యాచెస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నాను. బట్ వాళ్ళు రాలేదని చెప్పట్లేదు, ఇంపాసిబుల్ కాదు, పాసిబులే. ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకో ఏదో బ్యాక్ స్టెప్ వేస్తోంది, ఏదో జరుగుతుందేమో అనిపిస్తోంది. సో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కన్నా గుజరాత్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది, 4లో 2 గెలవాలి కాబట్టి. అండ్ అదే టైంలో ఇక్కడ చూసామంటే ముంబై ఇండియన్స్కు చాలా మంచి రన్ రేట్ ఉంది. సో ఇప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్లో పోటీ పడకూడదు ముంబై ఇండియన్స్తో కానీ వేరే టీంతో కానీ అనుకుంటే వాళ్ళు రన్ రేట్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు పంజాబ్ ఆర్సీబీకి అయితే పాయింట్స్ ఎక్కువే వస్తాయి, వాళ్ళు కనీసం 1-2 గెలిచారంటే. సో ఢిల్లీ పోటీ మ్యాక్సిమం కూడా ఉండేది ముంబై ఇండియన్స్తోనే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ముంబై అన్ని మ్యాచ్లు గెలిస్తే ఇక ఢిల్లీ కూడా ఏం చేయలేదన్నమాట. ఇది పరిస్థితి. చాలా చాలా టఫ్గా హీట్ ఎక్కిపోయింది. నాకు తెలిసి మీకు కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది, ఏంది అదంటున్నాడు ఇదంటున్నాడు అని చెప్పి. నేను అన్ని పాసిబిలిటీస్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.